హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు రెసిపీ అయితే పకోడీ పులుసు అండి. ఎప్పుడు వెజిటేబుల్స్ కర్రీస్ అలా కాకుండా డిఫరెంట్గా ట్రై చేయండి. మా హస్బెండ్ స్నాక్ అనేసి పకోడీ తీసుకొచ్చారు. అది 20 రూపీస్ అండి. సో అప్పటికి వెజిటేబుల్స్ ఏం లేవు, కర్రీ చేయాలి అని అంటే అయితే ఇది ట్రై చేయు, చాలా బాగుంటుంది అని అన్నారు. సో అందుకని ట్రై చేశాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆనియన్, గ్రీన్ చిల్లీ, ఇంకా కరివేపాకు, చిన్న సాల్ట్ వేసి మగ్గబెట్టేసానండి. ఆ తర్వాత టమాటో కూడా వేసుకోవాలి. టమాటో కట్ చేసుకుందాము. చింతపండు అయితే అది నానబెట్టానండి నేను. పులుపుకు తగ్గట్టుగా వేసుకోండి క్వాంటిటీని బట్టి. ఉల్లిపాయలు అవి వేగాయి. నెక్స్ట్ టమాటో అది కట్ చేసుకుందాము. చాలా బాగుంటుందండి ఈ కర్రీ మాత్రం. ఎప్పుడైనా తినలేకపోతే మాత్రం ట్రై చేయండి ఈ రెసిపీని. చాలా టేస్ట్గా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. వెజిటేబుల్సే కాకుండా పకోడీ స్నాక్స్ లాగే తినడం కాకుండా కర్రీలా చేసుకోవడం కూడా ఎలా అనేసి. నాకైతే 3 టమాటాస్ తీసాను కానీ 2 టమాటాస్ అయితే సరిపోతాయి అనిపించిందండి. సో 2 కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని అందులో వేసుకున్నాం. ఇది పకోడీ ఇగురు కూడా చేసుకుంటారండి చాలామంది. నేనైతే చిన్న పులుపు పెట్టి చేస్తాను. అలా అయితే నాకు టేస్ట్ బాగా అనిపించింది. చాలా డిఫరెంట్గా ఉంటుందండి. పకోడీ స్నాక్సే కదా, కర్రీ కూడా వండుతారా అనేసి చాలామందికి డౌట్ వస్తుంది. ఎస్ అండి, వండుతారు, చాలా బాగుంటుంది. ఓకే, టమాటా కూడా కాసేపు మూత పెట్టి మగ్గనిద్దాము. వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు చక్కగా ఇలాంటి కర్రీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి నేను ఇంట్లో ఎక్కువ పకోడీ ఉన్నా కూడా కొంచెం స్నాక్స్ లాగా పక్కన పెట్టుకొని కొంచెం కర్రీలకు కూడా చేసుకుంటానండి. ఈసారి మా హస్బెండ్ అయితే తెచ్చారు. సో అది ఇలా కర్రీలాగా చేస్తాను అనమాట. మా పిల్లలు కూడా భలే ఇష్టంగా తిన్నారు. కర్రీ కూడా చేస్తారమ్మా అని అడిగాడు మా పెద్దోడు. కానీ తిన్న తర్వాత వాడికి చాలా నచ్చింది. బాగుంది మమ్మీ అని అన్నాడు వాడు. సో అందుకని తెలియలేని వాళ్ళకి ఈ రెసిపీ నేర్చుకొని చేస్తారనేసి అనుకుంటున్నాను నేనైతే. నా వీడియోస్ అన్నిటినీ లైక్ చేయండి. ఆ మ్యాటర్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు, ఓకేనా? ఓకే, టమాటా అయితే బాగా మగ్గిందండి. ఇందులోనే సాల్ట్, పసుపు, కారం కూడా వేసుకుందాం. ½ టేబుల్ స్పూన్ పసుపు వేసాను, 1 టేబుల్ స్పూన్ కారం వేసాను, రుచికి తగ్గ సాల్ట్ కూడా వేసానండి. సో అది ఆయిల్లో బాగా ఫ్రై అయితే స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. సో అందుకని నేను ఫస్ట్ ఆనియన్లోనే వేసి ఫ్రై చేశాను అనమాట. నెక్స్ట్ పులుపండి. ఇందులోనే పులుపు వేసి కొంచెం మరిగించుకుందాము. ఆ తర్వాత పకోడీ వేసుకోవాలండి. ఎందుకంటే పకోడీ వేయగానే అబ్జర్వ్ చేసుకుంటుంది త్వరగా. కొంచెం ఎక్కువే వేసుకోవాలండి వాటర్ అనేది. వేయగానే పీల్చేసుకుంటుంది పకోడీ అంతా, అప్పుడు మనకి పులుసులాగా ఏమీ కనిపించదు. సో అందుకని దీంతో పాటుగా కారం అది వేసాక పులుపు కూడా వేసేయండి, కొంచెం ఎక్కువ వేయండి. అది కొంచెం మరిగిన తర్వాత అప్పుడు పకోడీ యాడ్ చేసుకోవాలి కాబట్టి, ఓకేనా? తక్కువ వాటర్ వేసుకున్నట్లయితే ఇంకిపోతుందండి, వాటర్ అనేది ఉండదు. పులుసులాగా కూడా ఏమీ గ్రేవీలాగా ఏమి అనిపించదు మీకు. సో అందుకని పకోడీ వేసిన తర్వాత మీకు ఎక్కువగా అనిపించినా సరే చల్లారిన తర్వాత దగ్గరగా అవుతుంది కాబట్టి పర్వాలేదు. నేనైతే ఎక్కువ వేసుకున్నాను. ఒక 3 గ్లాసెస్లో వేసుకున్నాను నేను. కలుపుకోవడానికి ఉండాలి కాబట్టి. సో ఒక గ్లాసు ఇంక పైన ఒక గ్లాస్ కొంచెం దగ్గరగా ఎగిరినా సరిపోతుంది మనకి. ఈ క్వాంటిటీ అయితే నాకు సరిపోయింది ఇలాగా. సో అది మూత పెట్టి అయితే మరిగిద్దామండి పులుసుని. ఆ తర్వాత మరిగించిన తర్వాత పకోడీ యాడ్ చేసుకొని ఎక్కువసేపు కూడా ఉడికించాల్సిన పని లేదండి. పులుసు కొంచెం మరిగిపోద్ది కాబట్టి పకోడీ వేసుకోవచ్చు ఇంకా బాయిల్ అయిన తర్వాత. నేనైతే తగినంత సాల్ట్ కూడా వేసాను. ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకుందాం. ఉప్పది చూసుకోండి, ఆల్రెడీ పకోడీలోనే ఉంటుంది. పులుసుకు తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి, సరిపోతుంది. పకోడీలో ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసేసినా మళ్ళీ ఉప్పు అయిపోద్ది. సో టేస్ట్ చూసుకొని మీరు తగినంత వేసుకోండి.
మూత పెట్టేశాను. బాయిల్ అవుతుంది. అదిగో మరుగుతుంది కదండి. ఇప్పుడైతే పకోడీని యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. పులుసు మరిగేంత వరకే హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మరిగిన తర్వాత పకోడీ వేసాక మీడియంలో పెట్టేసుకోండి. మూత పెట్టని అవసరం లేదులేండి, అలా వదిలేయండి. చక్కగా ఉడుకుతుంది. కొంచెం వాటర్ అనేది ఇంకిన తర్వాత ఆపేసుకుంటే సరిపోద్ది. ఓకేనండి, మీకోసం ఇలా డిఫరెంట్గా అయితే వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాను. కుకింగ్స్, ఇంకా ఫన్నీ వీడియోస్ పిల్లలవి. రెడీ అయిపోయిందండి కర్రీ అనేది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.